ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. రైట్, బ్రేకింగ్ న్యూస్ వస్తున్నాం. మనం టీవీ స్క్రీన్ పై నాంపల్లి కోర్టుకు అల్లు అర్జున్ షాక్ ఇచ్చాడు. కోర్టు ఆదేశాలని ధిక్కరించాడు అల్లు అర్జున్. సో బన్నీ తరపున కోర్టుకు అడ్వకేట్ని పంపించారు. అయితే సంధ్యా థియేటర్ తొక్కిసలాట్లో A11గా ఉన్న అల్లు అర్జున్ సో 3 రోజుల క్రితం ఫస్ట్ ఎంక్వైరీకి రమ్మని స్వయంగా అటెండ్ అవ్వాలని చెప్పింది నాంపల్లి కోర్టు. బన్నీతో పాటు కేసులో 19 మందికి సమన్లు పంపించింది కోర్టు. అయితే కోర్టు మాట వినకుండా తాను రాలేనని బన్నీ చెప్పాడు. అండ్ ఈ కేసులో ఇప్పటికే 23 మందిపై ఛార్జ్ షీట్ అయింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తరపున అడ్వకేట్లు నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు. గతంలో జరిగిన సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించిన కేసులో ఆయనకి కోర్టు నోటీసులు పంపింది. అయితే ప్రస్తుతం ఆయన సినిమా షూటింగ్లో బిజీ షెడ్యూల్లో ఉన్న కారణంగా కోర్టుకు నేరుగా రాలేకపోతున్నానని, వర్చువల్గా అటెండ్ అవుతానని ఆయన అడిగారు. సో దానికి కూడా కోర్టు రిజెక్ట్ చేసింది. ఎట్టి పరిస్థితుల్లో స్వయంగా ఆయనే హాజరవ్వాలని ఆయన చెప్పడంతో అల్లు అర్జున్ తరపున న్యాయవాదులు కోర్టును ఆశ్రయించారు. కానీ ఈ విజ్ఞప్తిని నాంపల్లి కోర్టు తోసిపుచ్చింది. ఖచ్చితంగా వ్యక్తిగతంగానే రావాలని చెప్పిన నాంపల్లి కోర్టుకి ఒక రకంగా అల్లు అర్జున్ షాక్ ఇచ్చాడు. తన షూటింగ్కి విరామం ఇచ్చి నేరుగా నాంపల్లి కోర్టుకి బయలుదేరాలనుకున్న సమయంలో సరిగ్గా అడ్వకేట్లు ఇచ్చిన సూచనతో ఆయన అడ్వకేట్లు మాత్రమే పంపించారు. సో ఈ నేపథ్యంలో నాంపల్లి కోర్టు పరిసర ప్రాంతంలో భారీగా భద్రత ఏర్పాటు చేశారు. అయితే సంధ్యా థియేటర్ ఇష్యూ 2024లో పుష్ప 2 రిలీజ్ అయినప్పుడు అయితే ఆ యొక్క కోలాహలంలో ఒక యువతి చనిపోయింది. సో దాని తర్వాత దాదాపుగా 2 ఏళ్ల నుంచి ఆ చిన్నారి ఆల్మోస్ట్ కోమాలోనే ఉన్నారు. సో అతని బ్యాంక్ అకౌంట్లో ఫిక్స్డ్ డిపాజిట్లు చేశారు. దాని తర్వాత వాళ్ళు నిజంగా మెంటల్గా ఫిజికల్గా చాలా ఇబ్బంది పడ్డారు. వాళ్ళ నానే అన్నీ తానే ఆ చిన్నారికి ఇటు వైద్య ఖర్చులు కావచ్చు, ఇటు ఇంట్లోనే వైద్యం కావచ్చు, దాదాపుగా ఒక 7-8 నెలల పాటు ఆయన అక్కడే ఉన్నారు. సో దాని తర్వాత వాళ్ళు భరించలేక ఒక్కసారిగా ఇంకా అంటే దాతల్ని కొంతమందితో మాట్లాడారు, ఫండ్ రైజ్లు చేశారు. సో వాళ్ళ స్తోమత సరిపోక ఇంటికే తెచ్చుకున్నారనమాట. సో ఇలాంటి నేపథ్యంలో అల్లు అర్జున్ ఇప్పటిదాకైతే ఆ చిన్నారిని పరామర్శించలేదు. కోర్టు ఆదేశాలు కూడా ఉన్నాయి. అండ్ దాని తర్వాత అల్లు అర్జున్ సతీమణి స్నేహారెడ్డి అండ్ వాళ్ళ మామగారు సో వీళ్ళిద్దరూ వెళ్ళి రీసెంట్గానే పరామర్శించారు. ఒక్కసారిగా నిజంగా అంటే ఏ సినిమా చరిత్రలో జరిగినటువంటి సిచ్యువేషన్ పుష్ప 2 సినిమాకి జరిగింది. సరిగ్గా డిసెంబర్ 4, 2024న పుష్ప 2 ప్రీమియర్ షో సమయంలో అభిమానులు భారీగా ఎగిసిపట్టడంతో తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో రేవతి అనే 39 ఏళ్ల మహిళ మృతి చెందింది. ఆమె కుమారుడు కూడా తీవ్రంగా గాయపడ్డాడు. ఇప్పటికీ స్టిల్ అతను హాస్పిటల్లోనే చికిత్స పొందుతున్నాడు. సో ఇలాంటి నేపథ్యంలో సరైన భద్రతా ఏర్పాట్లు లేకపోవడం, అనుమతి లేకుండా ఆకస్మికంగా థియేటర్కు రావడం, ఇలాంటివి మొత్తం జరిగిన తర్వాత దాదాపుగా 23 మంది మీద ఛార్జ్ షీట్ ఫైల్ చేశారు. సో ఏదైతే ఆల్రెడీ ఆ ఇష్యూ జరిగిందని చెప్పినా కూడా అల్లు అర్జున్ బయటకు వచ్చేటప్పుడు కూడా అభివాదం చేసుకుంటూ వచ్చాడు. నిజంగా అంత పనికి రాదని అప్పట్లో చాలామంది నటులే కావచ్చు, పబ్లికే కావచ్చు, చాలామంది మాట్లాడారు. సో ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు షూటింగ్ నిమిత్తం ముంబైలో ఉన్నారు అల్లు అర్జున్. సో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. మరి 3 రోజుల క్రితమే నాంపల్లి కోర్టు ఎట్టి పరిస్థితుల్లో మీరు వ్యక్తిగతంగా హాజరవ్వాలని చెప్పిన అల్లు అర్జున్ దాన్ని ఖాతరు చేయలేదు. ఒక రకంగా కోర్టుకే షాక్ ఇచ్చడని చెప్పుకోవచ్చు. సో ఏది ఏమైనా నిజంగా అంటే ఈ కోర్టులు, విచారణలు, వ్యక్తిగత మినహాయింపులు, లేకపోతే రేపొద్దున బెయిల్లు, ఆల్రెడీ ఒకరోజు ఆయన జైలు జీవితం అనుభవించారు ఈ కేసులోనే. తర్వాత ఆయన్ని A1, A2గా, ఎందుకంటే ఆల్రెడీ స్టాంపేడ్ తొక్కిసలాట జరిగినా కూడా ఆయన మళ్ళీ అభివాదం చేసుకుంటూ ఆ రోజు నైట్ ఏదైతే స్థానిక డీసీపీ వెళ్ళి స్పాట్కి వెళ్ళి అతన్ని డైరెక్ట్గా బయటికి తీసుకొచ్చిన తర్వాత కూడా అభివాదం చేస్తూ ఆయన ఫ్యాన్స్కి అభివాదం చేస్తూ కారులో రూఫ్ టాప్ ఓపెన్ చేసుకొని అందరికీ దండాలు పెట్టుకుంటూ వెళ్ళారు. దానిపై గతంలో చాలా వ్యతిరేకత ఏర్పడింది.
సో ఆల్రెడీ స్టాంపేడ్ జరిగింది, అంతమంది ప్రాణాలు పోతే అర్థం కాదు, ఒక ఆవిడ పరిస్థితి బాగాలేదు అని చెప్పి పోలీసులు చెప్పినా సరే ఆయన వైఖరి మారలేదంటూ కూడా చాలా ఆరోపణలు వచ్చాయి ఆయన మీద. సో ఇలాంటి నేపథ్యంలో ఆయన్ని A1గా ఎట్టి పరిస్థితుల్లో A1గా చేర్చాలి అని కూడా చెప్పి చాలామంది మాట్లాడిన పరిస్థితి. సో ఇలాంటి నేపథ్యంలో ఆయన్ని అక్యూజ్ నెంబర్ 11గా చేర్చారు. అండ్ అల్లు అర్జున్కి పోలీసులు నోటీసులు పంపించారు. ఇప్పుడు తాజాగా నాంపల్లి కోర్టు కూడా నోటీసులు పంపించింది. సో ఏదైనప్పటికీ నిజంగా అంటే కోర్టులు కేసులు అన్నీ కాసేపు మనం పక్కన పెట్టేద్దాం. సో ఇది ఒక 1 year 2 years తర్వాత మళ్ళీ ఇది అయిపోవచ్చు. ఎందుకంటే బాధితులకి కాస్త కూస్తో న్యాయం చేస్తున్నారు ఒక రకంగా అల్లు ఫ్యామిలీ. కానీ చాలామంది కోరుకునేది ఏంటంటే ఫుల్ ప్లెజ్డ్గా వాళ్ళకి న్యాయం చేస్తే కనుక నిజంగా అభిమానుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు అల్లు అర్జున్ అనేది చాలామంది. నిజంగా అల్లు అర్జున్ ఆయనకున్న స్టామినా, ఆయనకున్న ఆస్తులు పాస్తులు అన్నీ చూసుకుంటే అసలు ఆ పిల్లాడికి వాళ్ళకి ఒక మంచి ఇల్లు కట్టివ్వడం, వాళ్ళని ఫినాన్షియల్గా సెట్ చేయడం అనేది చాలా అంటే చాలా సింపుల్. మరి అలాంటి అల్లు అర్జున్కి ఈ యొక్క సలహా ఇంకెవరూ ఇవ్వలేదా అనే అనుమానం కూడా కలుగుతుంది. అంటే ప్రతి ఒక్కరికి అలా ఇచ్చుకుంటూ పోతే కరెక్ట్ కాదు అనేది వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ అయ్యుండొచ్చు. బట్ వాళ్ళ సినిమా వల్ల ఏదైతే ఆ 39 ఏళ్ల రేవతి అనంతలోకాలకు వెళ్ళిపోయింది, తల్లి లేని బిడ్డగా ఇవాళ శ్రీచరణ్ మిగిలిపోయాడు. అన్నీ వాళ్ళ నానే చూసుకుంటున్నారు. దాదాపుగా 2 ఏళ్ల నుంచి ఎటు వెళ్లకుండా ఇంట్లోనే ఉంటూ వచ్చే ఫండ్ రైజింగ్ డబ్బులతోనే ఆ పిల్లాడిని సాకాలి, అతనికి వైద్య ఖర్చులు చూసుకోవాలి అంటే నిజంగా అయ్యే పని కాదు. గతంలో ఏదైతే ఇష్యూ అయిన తర్వాత చాలామంది సోషల్ యాక్టివిస్టులు, చాలామంది ఫండ్ రైజర్స్ కావచ్చు, కొంతమంది బిజినెస్ మ్యాగ్నెట్స్ కావచ్చు, అల్లు అర్జున్ సంబంధించి ఫ్యాన్స్ కావచ్చు, వాళ్ళు వెళ్ళి ఎంతో కొంత సహాయం చేశారు. నిజంగా అలా డాడీ వాళ్ళ కొడుకుని చూసుకుంటూ ఇంకా పనికి కూడా వెళ్ళలేనటువంటి సిచ్యువేషన్. సో ఇంకా ఏం చేయాలో అర్థం కానటువంటి సిచ్యువేషన్ ఇప్పుడు వాళ్ళ పరిస్థితి శ్రీచరణ్ది. ఎందుకంటే ఇంకా ఎన్నాళ్ళు బెడ్ మీదే ఉండాలో అర్థం కానటువంటి సిచ్యువేషన్. సో డబ్బులు ఇవ్వాలంటే రేపు పోతాయి. నిజంగా శ్రీచరణ్ వాళ్ళ డాడీకి ఏదో ఒక చిన్న జాబ్ ఇప్పించి తనకు ఒక కేర్ టేకర్ ఉంటే, శ్రీచరణ్కి ఒక కేర్ టేకర్ ఉంటే వాళ్ళు మళ్ళీ ఫినాన్షియల్గా గ్రో అయ్యే అవకాశం లేకపోలేదు. సో మరి ఈ కేసు గురించి అల్లు టీం ఆగుతోందా, లేదంటే ఆల్రెడీ సహాయం చేశాం కదా, ఎంతో కొంత ఫిక్స్డ్ డిపాజిట్ చేసాం కాబట్టి సరిపోద్దులే అనుకుంటున్నారా అనేది వాళ్ళ మదిలో ఉన్నమాట. సమాజం ఏం కోరుకుంటుంది అంటే ఈ కేసు గురించి పబ్లిక్లో అప్పుడు ఏదైతే మాట్లాడినప్పుడు చాలామంది సామాన్యులు చెప్పింది ఏంటంటే అల్లు అర్జున్కి ఏం తక్కువ, బోలెడు డబ్బులు ఉన్నాయి, సో వాళ్ళ ఫ్యామిలీని సెట్ చేస్తే నిజంగా వాళ్ళ ఆత్మ శాంతిస్తుంది కదా, స్వర్గంలో ఉన్న రేవతి ఆత్మ పిల్లలు బాగున్నారు, ఫ్యామిలీ బాగుంది అని శాంతిస్తుంది కదా అని చెప్పి చాలామంది మాట్లాడుకున్న సిచ్యువేషన్. సో ఏదైనప్పటికీ అల్లు అర్జున్ శ్రీచరణ్ ఫ్యామిలీకి ఇంకా ఫుల్ ప్లెజ్డ్గా అందుబాటులో ఉంటే ఈ కేసులు కోర్టులు అనేవి ఇంకా మహా అయితే 2 రోజులు ఉంటాయి, 3 రోజులు ఉంటాయి. సో వీటన్నిటిని అంటే ఎక్కువ కాలం ల్యాగ్ అయ్యే సిచ్యువేషన్ కాదు ఇది. ఆల్రెడీ నోటీసులు పంపింది, ఈయన వర్చువల్గా హాజరవుతా అన్నారు, ఆయన తరపున న్యాయవాదులు హాజరయ్యారు. సో అంతా ఓకే, అంతా బాగానే ఉంటుంది. రేపు అన్ని రోజు ఏముండదు, ఇదంతా ఈ రప్చర్ అంతా ఏముండదు. కానీ వాళ్ళ పిల్లలు ఎలా ఉన్నారు, శ్రీచరణ్ ఎలా ఉన్నాడు, వాళ్ళ ఫినాన్షియల్ స్టేటస్ ఎలా ఉంది అన్నది మాత్రమే సిచ్యువేషన్. సో మీరేమనుకుంటున్నారు మరి అల్లు అర్జున్ వ్యవహారం గురించి? మస్ట్గా కామెంట్ చేయండి.